విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని కృపావలస, రమణవలస, దీవెనవలస, సియోనవలస అలాగే చిన్నాకినవలస గ్రామాలకు చెందిన 100కు పైగా గిరిజన కుటుంబాలు తమను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఉన్నప్పటికీ రాజకీయ లబ్ధి కోసం కొంతమంది వారి ఓటర్ కార్డులను తిరిగి పంపించేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. గ్రామాలకు చెందిన సుమారు 60 మంది పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఏ శాఖ అధికారులు, పంచాయతీ సిబ్బంది స్పందించడం లేదని వాపోతున్నారు. విజయనగరం కలెక్టరేట్ కు వెళ్లి ఆర్జీలు ఇచ్చిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని గిరిజనులు వేడుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తుమ్మప్పలరావు దొర. నేను ఒక భారత పౌరుడిగా, ఒక మానవుడికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామంటూ మేము ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతో మీకు వేడుకుంటున్నాం. అయ్యా, ఇక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా మీరే కాపాడుతారు. ఒకవేళ మీరు కాపాడలేకపోతే మా సావే దిక్కని విధిలో మీకు తెలియపరచడానికి వీళ్ళందరూ కూడా నిరసన చేస్తున్నారు. అయితే ఇది నేరుగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం, బొబ్బిలి మండలం, గోపాలరాయుడుపేట పంచాయతీకి ఆనుకొని ఉన్న 5 గిరిజన గ్రామాలు సార్. అలాగే వీళ్ళు ఎన్నో సంవత్సరాలు పెట్టి విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి, పార్థిపురం పీఓ గారికి అయ్యా మాకు కరెంటు సౌకర్యం లేదు, మౌలిక సదుపాయాలు లేవని అధికారులకు ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి రాలేదు సార్. ఈ రోజు ఈ వీడియో మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ రోజు భారతదేశంలోనే ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని గిరిజనుల మనసులో ఉన్నారు సార్. స్వాతంత్రం వచ్చిన తర్వాత గిరిజనుల కోసం ఆలోచించిన ఏ వ్యక్తి లేరు. ఇది మీరు తప్ప. ఈ రోజు మీరు కాపాడిపోతే ఇక్కడ ఉన్న గిరిజనులందరికీ సావే దిక్కని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నా సార్. సుమారు చాలా మంది పిల్లలండి స్కూల్కి వెళ్లకుండా, స్కూల్ బడి లేకుండా, ఆహార లోపంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. పెద్ద మనసు చేసుకొని విజయనగరం జిల్లాలో ఉన్న గోపాలరాయుడుపేట ఉన్న గిరిజనులందరూ కూడా కాపాడండి. అప్పటికి మాకు ఈ 5 గిరిజన గ్రామాలన్నీ మాకు పంచాయతీలో చేర్చండి అనేసి మేము కలెక్టర్కి లెటర్ పెట్టినా సరే వాళ్ళు మాకు స్పందించట్లేదు. అయ్యా, ఇప్పటికైనా మీరు మమ్మల్ని కనికరించి మీరు మమ్మల్ని ఆదుకుంటారా అనేసి మేము 2 చేతులు జోడించి అడుగుతున్నాము. అలాగేనే మేము ఎన్ని సంవత్సరాల నుండి కరెంటు కోసము కలెక్టర్కి కానీ పై అధికారులకు కానీ మేము లెటర్లు పెడుతున్నా సరే ఆ లెటర్లను చూసి మమ్మల్ని స్పందించట్లేదు. మేము ఎన్ని సంవత్సరము ఇక్కడ నివసిస్తున్నాము అనేది అధికారులకు తెలుసు, కానీ వాళ్ళు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అనేసి మేము కోరుచున్నాము. పవన్ కళ్యాణ్ గారు, మీరు మమ్మల్ని మా గిరిజన గ్రామాలన్నీ పంచాయతీలో చేర్చి అలాగనే గిరిజన గ్రామాలకి కరెంటు సదుపాయాలు కల్పించాలని మేము కోరుచున్నాము. మీరు మా గిరిజన గ్రామాలు పట్టించుకోకపోతే మీరే మా దిక్కు, మీరు పట్టించుకోకపోతే మాకు సావే దిక్కు అనేసి మేము మీకు కోరుచున్నాము. అప్పటికి మాకు ఈ 5 గిరిజన గ్రామాలు అంబేద్కర్ కోనసీమ